నా పేరు ఏకాంబరం సార్. చిత్తూరు డిస్టిక్ నుంచి సార్. మాదడ్డపల్లి గ్రామం. ఎస్ఏ సోషల్ రాశాను సార్. చిత్తూరులో ఎస్ఏ సోషల్ స్టడీస్ రాశాను. మా కేటగిరీలో 7 పోస్టులు ఉన్నాయి సార్. దీంట్లో 5 పోస్టులు మెరిట్ ప్రకారం, 2 పోస్టులు ఆరిజినల్ ప్రకారం అని చెప్పి ఇచ్చారు సార్. కానీ ఇదే ప్రకారంగానే నేను మెరిట్లో 6 అభ్యర్థిని సార్. నేను మా కేటగిరీలో 6 అభ్యర్థిని నేను. ఈ ప్రకారంగానే నాకు 1:1 అంటే జోన్ ఆఫ్ కన్సిడరేషన్లోకి వచ్చిన వాళ్ళకి అలాంటి వాళ్ళకి మాత్రమే కాల్ లెటర్ ఇచ్చారు. ఆ ప్రకారంగానే వెరిఫికేషన్ చేశారు. సక్సెస్ఫుల్ అని చెప్పి పంపించారు. సెలక్షన్ లిస్ట్ పెట్టినప్పుడు మా పేరు లేదు. సరే ఎందుకని చెప్పి డిఓ ఆఫీస్ గారికి వస్తే ఏమని అడిగితే మేము వెరిఫికేషన్ మాత్రమే చేశాం, తర్వాత ఎందుకు లేదు ఎందుకు రాలేదు మమ్మల్ని అడగద్దండి, విద్యాభవన్ బండి అని చెప్పారు. అదేంటది? డిఎస్సి అంటేనే డిస్ట్రిక్ట్లో చేయాలి, ప్రతిదానికి సమాధానం డిఓ చెప్పాలి. నువ్వు ఇక్కడ కాదు నువ్వు అక్కడికి పోవంటే మరి ఇది డిఎస్సి ఎందుకు అవుతుంది? అది పేరే డిస్ట్రిక్ట్ సెలక్షన్. అవును సార్, అవును సార్, అటు చెప్పారు సార్. సరే విద్యాభవన్కి వెళ్ళాము సార్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నా చిత్తూరులో సార్, చిత్తూరులో మారుమూల గ్రామం మాదిరెడ్డిపల్లి. అక్కడ నుంచి ఎన్నిసార్లు తిరిగామో తెలియదు విజయవాడకి. రాత్రి బాగులు తిరిగి లాస్ట్కి ఏమీ చేయలేకపోయాం సార్.